చైనాలో మరో కరోనా లాంటి కొత్త వైరస్ ను కనుగొన్నారు. ఇక గబ్బిలాల్లో కనుగొన్న ఈ వైరస్ జంతువుల ద్వారా మనుషులకు సోకుతున్నట్లు గుర్తించారు. ఈ వైరస్ కు HKU5CoV-29 గా పేరు పెట్టారు. కోవిడ్-19 కు కారణమయ్యే SARS-CoV-2 ను ఈ వైరస్ పోలి ఉందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. గబ్బిలాల్లో కరోనా వైరస్లపై పరిశోధనలతో బ్యాట్ ఉమెన్ గా పేరు పొందిన వైరాలజిస్ట్ షీ యాంగ్ లీ నేతృత్వంలో టీం ఓ గబ్బిలంలో ఈ కొత్త వైరస్ ను కనుగొన్నారు. ప్రస్తుతం చైనాలో ఫ్లూ లాంటి HMPV వైరస్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో కరోనా విపత్తులాగా మరో మహమ్మారి విజృంభిస్తుందేమోనని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు చైనాలో కనుగొన్న కొత్త వైరస్ తో ప్రపంచ దేశాలు ముందే అలర్ట్ అవుతున్నాయి. రైట్, ఇక మొత్తమే చూస్తున్నాం. ఇక కరోనా లాంటి కొత్త వైరస్ చైనాలో మళ్ళీ వస్తుందంటూ కూడా అక్కడ నిపుణులు చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. యా సునీత, మనందరికీ తెలిసిందే కోవిడ్ మొట్టమొదటిసారిగా 2020లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ప్రపంచ వ్యాప్తంగా ఒక భయానకరమైన పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయిన విషయం తెలిసింది. సో ఈ నేపథ్యంలో చైనాలో కొద్ది నెలల కిందట HMPV వైరస్ అనేది కూడా సరికొత్తగా తెరపైకి వచ్చింది. సో అందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురయ్యారు. ముఖ్యంగా ఇది చిన్న పిల్లలతో పాటు అలాగే 65 ఏళ్లు పైబడిన వాళ్ళకి ఈ వ్యాధి సోకుతుంది అనేది కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ అది ఒక ఫ్లూ లాంటిది అని కూడా తేల్చడంతో ముఖ్యంగా మన దేశంలో చాలా మంది కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. ఎందుకంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే కోవిడ్ అనేది చాలా మంది జీవితాలని కూడా చిదిమేసిన విషయం తెలిసిందే. ఎంతో మంది రోడ్డున పడ్డారు, ప్రాణాలు కోల్పోయారు, ఉద్యోగాలు కోల్పోయారు. ఇంకొంతమంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే వైరాలజిస్టులు, డాక్టర్లు కొంతమంది వ్యాక్సిన్ తీసుకొని చాలా మంది ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదుర్కొన్నారని, అలాగే సైడ్ ఎఫెక్ట్స్ తోని ఆల్ ఆఫ్ సడన్ గా కార్డియక్ అరెస్ట్ తోని అందరూ కుప్పకూలారని, దీనికి కూడా ఉదాహరణలు కూడా ఉన్నాయి. చాలా మంది సెలబ్రిటీలు కూడా కన్నడ కంఠీరావు అనే కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ తనయుడు కూడా ఒక్కసారిగా జిమ్ లో చేస్తుంటే హార్ట్ స్ట్రోక్ తోని కుప్పకూలిన విషయం తెలిసింది. అనంతరం కూడా ఆంధ్రప్రదేశ్ కి మేకపాటి గౌతమ్ రెడ్డి ఎవరైతే ఉండే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన కూడా సిమిలర్ గా జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తూ కూడా కార్డియక్ అరెస్ట్ తోని కుప్పగొల్లారు. సో ఇలా ఈ కొత్త వైరస్ అంటేనే కూడా ప్రపంచ వ్యాప్తంగా అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా మన ఇండియన్స్ కి యూజువల్ గా ఏంటంటే రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం న్యాచురల్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటాము. దానికి ఉదాహరణ జింజర్ గానీ, గార్లిక్ గానీ, ఇలాగే టర్మరిక్ పసుపు ఏదైతే ఉందో మంచి యాంటీబయాటిక్ గా కూడా కన్సిడర్ చేస్తారు. ఏదైనా చిన్న దెబ్బ తగిలినా కూడా పసుపు అనేది వేస్తూ ఉంటారు. సో ఇండియాలో దొరికే కాస్త న్యాచురల్ రిసోర్సెస్ తోని అలాగే ఆర్గానిక్ ఫుడ్ తోని కాస్త ఇండియన్స్ కి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా ఉంటుందని కూడా ప్రపంచ వ్యాప్తంగా దేశాలన్నీ కూడా మాట్లాడుకుంటున్నాయి. అయితే ఈ మొన్న HMPV వైరస్ ఎప్పుడైతే డాక్టర్లు అదొక ఫ్లూ గా తేల్చారో అప్పుడు అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. సో అయితే తాజాగా మళ్ళీ చైనాలో ఏదైతే ఉందో కరోనా పైన కూడా చాలా సంచలనాత్మకమైన అంతర్జాతీయ ప్రముఖ మీడియా సంస్థలు కూడా కథలు వెలువరించాయి. ఇట్స్ నాట్ ఏ జెనెటికల్ వైరస్, ఇట్స్ అ మ్యాన్ మేడ్ వైరస్ అంటూ కూడా చాలా అంతర్జాతీయ ప్రముఖ మీడియా కథనాలు కూడా వెలువరిచాయి. సో దీనిపైన చైనా ఎక్కడ కూడా అధికారికంగా ఇది జెనెటికల్ వైరస్ కాదు, మ్యాన్ మేడ్ వైరస్ అని ఎక్కడ కూడా ఒప్పుకోలేదు. సో ఈ నేపథ్యంలో ఆ బయోలాజికల్ ల్యాబ్ ఏదైతే ఉందో చైనాలో ఎప్పుడు కూడా ఏదో ఒకటి టెస్ట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఏ వైరస్ వాళ్ళు ప్రపంచానికి వదులుతారా అని కూడా ప్రపంచ వ్యాప్తంగా చాలా మటుకు కూడా భయాందోళన నెలకొని ఉన్నాయి. మన దగ్గర కూడా యాక్చువల్గా ఈ బయోలాజికల్ ల్యాబ్ అనేది కూడా ఒకటి పెట్టాల్సి ఉంది. అయితే అప్పటి ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం ఎవరైతే ఉన్నారో మిసైల్ మ్యాన్ గా కూడా కన్సిడర్ చేస్తారు. ఆయన ఇలాంటి మానవాళి ఇండియాలో పెట్టకూడదని కూడా ఆయన డిసైడ్ అయ్యారు. కానీ చైనాలో మాత్రం యథావిధిగా కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తూ తమ పబ్బం గడుపుకునేటందుకంటే చెప్పాలంటే ముడిసరుకు ఏదైతే ఫార్మాసిటికల్ కి సంబంధించి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ముడిసరుకు అంతా కూడా చైనా నుండి ఇప్పుడు ఎస్పెషల్ గా ఎక్స్పోర్ట్ అవుతోంది. ఎట్ ది సేమ్ టైం మన ఇండియా నుంచి పూణేలో ఉన్న సీరం ఇన్స్టిట్యూట్ నుండి దాదాపు
75% ప్రపంచ దేశాలందరికీ కూడా ఫార్మాసిటీకి సంబంధించిన వ్యాక్సిన్స్ కానీ మెడిసిన్ అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ నుంచే కూడా ఎక్స్పోర్ట్ అవుతా ఉంటాయి. కానీ ఈ చైనా వైరస్ ల్యాబ్ ఏదైతే చైనాలోని ల్యాబ్లు అనేటివి కొత్తగా కూడా ప్రతిసారి కూడా చాలా సడన్ గా కొత్తగా ఒక న్యూ వైరస్లు అనేటివి సర్ఫేస్ అవుతా ఉంటాయి, అందరినీ భయభ్రాంతులకు కూడా గురి చేస్తూ ఉంటాయి. సో తాజాగా కొత్తగా కూడా గబ్బిలాల్లో మరొక వైరస్ కూడా చైనాలో కనుగొన్నారు. గబ్బిలాల్లో కనుగొన్న ఈ వైరస్ జంతువుల ద్వారా మనుషులకు సోకుతున్నట్లు కూడా గుర్తించారు. ఈ వైరస్ కు HKU5CoV-2 గా కూడా పేరు పెట్టారు. COVID-19 కు కారణమయ్యే SARS-CoV-2 ను కూడా ఈ వైరస్ పోలి ఉందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. గబ్బిలాల్లో కరోనా వైరస్ల పరిశోధనలతో పాటు బ్యాట్ ఉమెన్ గా పేరొందిన వైరాలజిస్ట్ షీ జింగ్లే నేతృత్వంలోని ఒక టీమ్ గబ్బిలంతో ఈ కొత్త వైరస్ ని కనుగొంది. ప్రస్తుతం చైనాలో ఫ్లూ లాంటి HMPV వైరస్ల కేసులు పెరుగుతున్నాయి. దీంతో కరోనా విపత్తులాగే మరో మహమ్మారి విజృంభిస్తుందేమో అని కూడా అక్కడ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు చైనాలో కనుగొన్న ఈ కొత్త వైరస్ తో ప్రపంచ దేశాలను ముందే కూడా అలర్ట్ అవుతున్నాయి. అయితే కరోనా టైంలో కూడా WHO పైన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పైన కూడా పలు ఆరోపణలు వచ్చాయి. ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ కరోనా గురించి ముందుగా అలర్ట్ చేయకపోవడము, ప్రపంచ దేశాలు అందరి జీవితాలు కూడా శిథిలమయ్యాయని కూడా చెబుతూ ఉంటారు. సో అయితే ఇప్పుడు ఈ కొత్తగా ఈ గబ్బిలాల వైరస్ దీని మ్యూటేషన్ ఏంటి అనేది కూడా ప్రస్తుతం ఎవరికి అంత చిక్కట్లేదు. ఎందుకంటే శ్రీచరణ్ ఇప్పుడు ఏదైతే డ్రాగన్ కంట్రీ చెప్పిన ఈ SARS-CoV-2 వైరస్ సంబంధించి ఏదైతే ఉందో దీనికి సంబంధించి WHO రెస్పాండ్ అయ్యిందా? అదే విధంగా ఇతర దేశాలు కూడా దీనికి సంబంధించి రియాక్ట్ అవ్వడం జరిగిందా? లేదంటే ప్రతిసారి డ్రాగన్ కంట్రీ వేసే పై ఎత్తులలో ఇది కూడా ఒక ఎత్తు అనుకోవచ్చా? యా, డెఫినెట్లీ సునీత. ఇక్కడ ఏంటంటే మనం ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. కరోనా టైంలో కూడా ఇనిషియల్ గా ఇటు వైరాలజిస్టులు కానీ డాక్టర్లకు కానీ ఇది ఎలాంటి మ్యూటెంట్ వేరియంట్ అనేది అసలు ఎలాంటి వ్యాధి అనే దాని మీద కూడా పరిశోధనలోనే నిమగ్నం అయ్యారు. సో అయితే కరోనాకి మాత్రము ఇది మందు లేని వ్యాధి అని కూడా తేల్చారు. దీనికి ఇమ్యూనిటీ ఎక్కువ ఉండాలి, రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటే ఎవరైనా కూడా తట్టుకోగలుగుతారు. సో వైరాలజిస్టులతో పాటు అలాగే డాక్టర్స్ కి కూడా చాలా టైం పట్టింది. ఎందుకంటే ఈ మ్యూటెంట్ వేరియంట్ అనేది కూడా తన రూపుని మార్చుకుంటూ కూడా వెళ్ళింది. ఫస్ట్ టైం జరిగిన డిజాస్టర్, ఎందుకంటే కరోనా ఫస్ట్ టైంలో 2020లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన డిజాస్టర్ అసలు ఇంకా ఎంత చెప్పినా కూడా తక్కువనే చెప్పుకోవాలి. మళ్ళీ సెకండ్ వేవ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఇప్పటికీ కూడా చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ తో కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆల్ ఆఫ్ సడన్ గా కూడా చెమటలు పట్టడము, బీపీ డౌన్ అవ్వడము, ఈ వ్యాక్సిన్ ప్రభావం అనేది కూడా దాదాపు 5 నుంచి 10 ఏళ్ల వరకు కూడా ఉంటుందని కూడా ప్రముఖ వైరాలజిస్టులతో పాటు ఇమ్యునాలజిస్టులు, పల్మనాలజిస్టులు కూడా చెబుతున్నారు. సో అయితే ఇప్పుడు ఈ ఉన్న కొత్త వైరస్, ఈ గబ్బిలంలో కనుగొన్న ఈ వైరస్ వేరియంట్ ఏంటి, ఇది మనుషులపైన ఎలాంటి దుష్పరిణామాలు చూపిస్తుంది అనేది కూడా దీనిపైన పరిశోధన చేయాల్సి ఉంటుంది. సో ఈ వైరాలజిస్టులు ఇప్పటి వరకు అయితే దీనిపైన అంటే దీనికి చాలా టైం పడుతుంది. సో చైనా ల్యాబ్ లో ఈ కనుగొన్న ఈ వైరస్ కి తాలూకు అది చైనా గవర్నమెంట్ ఆఫీషియల్ గా కూడా చెప్పాల్సి ఉంటుంది. అక్కడ వైరాలజిస్టులు, సైంటిస్టులే దీన్ని మ్యూటెంట్ వేరియంట్ తో పాటు ఇది ఎలాగా హ్యూమన్ బాడీస్ లో ఎలాంటి దుష్పరిణామాలు చూపిస్తుంది అనేది కూడా వాళ్ళే తెచ్చాల్సి ఉంది. దీని మీద ప్రపంచం ఇప్పటికే WHO అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాకపోతే ఈ వుహాన్ ల్యాబ్ ఏదైతే ఉందో చైనాలో, ఈ వుహాన్ ల్యాబ్ నుండే తరచుగా కూడా ఈ వైరస్లు అనేటివి బయటికి వస్తున్నాయి. సో మరి ఈ మేరకు ఇండియన్ సైంటిస్టులతో పాటు వైరాలజిస్టులు, డాక్టర్లు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా ఆసక్తికరంగా ఉంది. ఈ మేరకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ICMR అయితే ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. కాకపోతే HMPV వైరస్ కొద్ది నెలల కిందట ఎప్పుడైతే వచ్చిందో కొన్ని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసింది. సిమిలర్ గా మాస్క్ కోవిడ్ టైంలో ఎలాంటివి ఉన్నాయో మాస్క్ పెట్టుకోవాలి, అలాగే షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదు, హ్యూజ్ క్రౌడ్ అంటే ఎక్కువగా పబ్లిక్ ఉన్న చోట 4-5 గుమ్మికూడదు అని చెప్పేసి కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు జారీ చేశారు. కానీ ఇప్పటికీ ఈ కొత్తగా ఈ గబ్బిలాలో వైరస్ పైన కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే అటు ICMR నుంచి కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి కానీ ఎలాంటి ప్రకటన అయితే వెలువడలేదు. సునీత. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.